ఇదేంటంటే మీ పేరు అంకుల్ పేరు ఇలా రాశారు? ఇది ఇక్కడ ఆచారం. జీవితాంతం కలిసి ఉండాలని దేవుణ్ణి ఇలా మొక్కుకుంటాం. ఇంకా నువ్వు చూడాల్సిన ప్లేసులు చాలా. మేమిద్దరం కూడా ఎప్పుడు కలిసి ఉండేలా దీవించు స్వామి. అను, మనసులో ఉన్న ప్రేమని దేవుడి కన్నా ముందు ప్రేమించిన వాడికి చెప్పాలి. ఆంటీ, ప్రేమించినప్పుడు సిగ్గుపడకూడదు. ప్రేమని చెప్పడానికి భయపడకూడదు. వాడెప్పుడు బిజినెస్ లో బిజీగానే ఉంటాడు కాబట్టి నీ మనసేమిటో గ్రహించలేడు. మీ ఇద్దరికీ ఇక్కడే కొంచెం ప్రైవసీ దొరికేది. అందుకే నేను ఇవాళ బయటికి తీసుకెళ్ళమని అడుగు. నిన్ను పెళ్లి చేసుకోమని అడుగు. ఎలా చెప్పనా ఆంటీ? ఎంత ఇష్టపడినా అప్పుడప్పుడు అనిపిస్తుంది ఆయన దగ్గర జీతానికి పనిచేసే నేను ఆయనతో జీవితాన్ని పంచుకోగలనా అని. ఎవరూ లేని అనాథని. ఆకాశం అంత ఎత్తులో ఉన్న ఆయన నా కోసం దిగి వస్తారా అని. చూడు, ఇంకెప్పుడు నువ్వు అనాథనని అనుకో. నువ్వు నా కూతురు లాంటి దానివి. నీ పెళ్లి నేను చేస్తాగా. ఇదిగో ఈ చీర కట్టుకుని వెళ్ళు. వాడి కళ్ళకి సెక్రటరీలా కాదు, చందమావలా కనపడతావు. చాలా బాగుంది కదూ? చీర బాగుంది. అను ఫస్ట్ టైం వచ్చింది కదా మలేషియాకి. కాస్త ఎటైనా బయటికి తీసుకెళ్ళు. ఆంటీ మీతో వెళ్ళమని. నువ్వు నాతో రావడానికి రికమెండేషన్ కావాలా? నిన్నెక్కడికి తీసుకెళ్లాలో ఎప్పుడు తీసుకెళ్లాలో నాకు బాగా తెలుసు. ఓకే, బాయ్. ఏంటి సార్, చూసి కూడా చూడనట్టు వచ్చేసారు? గుర్తుపట్టలేదా? గుర్తుపట్టా, అందుకనే చూసి చూడనట్టు వచ్చేసారు. భలే జోకులేస్తారు సార్ మీరు. సార్, మీ సిక్స్త్ సెన్స్ చెప్పినట్టు మా అన్నయ్య పెద్ద దొంగ సార్. డబ్బులన్నీ వాడు దోచుకుపోయాడు. దెబ్బలకు నాకు వాచిపోయింది. ఆ బాధలన్నీ మర్చిపోవడం కోసమే మందు కొట్టడానికి ఇక్కడికి వచ్చాను సార్. ఇక్కడికి నువ్వు ఎందుకు వచ్చావు నేను అడిగానా? లేదు. పోనీ నేను ఎందుకు వచ్చాను నీకు తెలుసా? తెలీదు. పిచ్చోడ్లాగా ఉన్నావా? పబ్బుకి ఎందుకు వస్తారు? మందు కొట్టడానికి. Excuse me, sir. Orange juice, please. Okay. One జింతా ప్యాకెట్ చుచ్చు. Thank you. అదేంటి సార్, మందు కొట్టడానికి వచ్చానన్నారు కదా, ఆరెంజ్ జ్యూస్ ఆర్డర్ ఇచ్చారండి? నేను మందు కొట్టను, మనుషుల్ని కొడతా. థ్యాంక్ యూ. మీరు ఆ డ్రింక్ తాగొద్దు, తాగలేరు. అబ్బాయి దేనికి భయపడ్డు. ఓకే, Just a minute. No. Thank you. No! చెప్తే వినాలి. వినేలా చెప్పాలి కూడా. వెళ్ళా మూల కూర్చో. వినేలా చెప్పమంటే
వినపట్టం మానేసేలా చెప్పారేంటి? ఏమోల సార్. హలో, మీ బాస్ కోసం వెతుకుతున్నారా? అవును, ఎక్కడున్నారు? అక్కడ ఉన్నారు. హలో, ఇప్పుడు మాత్రం వెళ్ళకండి, చాలా బ్యాడ్ మూడ్ లో ఉన్నారు తెలుసా. ఆఫీస్ విషయాలైతే తర్వాత చెప్పండి, పర్సనల్ విషయాలైతే అసలు చెప్పొద్దు. ఎందుకు టెన్షన్? అర్థమైంది. బాస్ ఐ లవ్ యూ అని చెప్పాలనేగా. అది చెప్పాలంటే కొంచెం ధైర్యం కావాలమ్మా. ధైర్యం కావాలంటే ఓ పెగ్గాయి చెప్తా వచ్చేస్తుంది. ఈ తాగితే ధైర్యం వస్తుందా? ముందు భయం పోతుంది, ఆ తర్వాత రకరకాలుగా రెచ్చిపోవచ్చు. కమాన్, హ్యావ్ ఇట్. కమాన్, కొనకొద్దు, ఏసై. అది అది శబాష్. ఇప్పుడు అలాగే ఉంటుంది, సర్దుకో. ఆ తర్వాత అదే సర్దుకుంటుంది. ధైర్యం రాలేదే. ఒక పెగ్గుకి రాదమ్మా, దీన్ని కూడా లాగించు. ఇప్పుడు వెళ్ళి చెప్పు. ఏం చెప్పను? ఐ లవ్ యూ. నాకు ఐ లవ్ యూ చెప్తావా? నేను నీకు ఐ లవ్ యూ చెప్పడం ఏంటమ్మా? నువ్వు మర్చిపోయిన విషయాన్ని గుర్తు చేశానంతే. ఏం మర్చిపోయాను? ఐ లవ్. నేను చెప్పను, మా ఆయనే చెప్తాడు. వెళ్ళు, వెళ్ళమ్మా. అను, ఇక్కడికి ఎందుకు వచ్చావు? నీతో కొంచెం మాట్లాడాలి. నాతో మాట్లాడాలంటే ఇంట్లో మాట్లాడొచ్చు కదా, ఇక్కడ రావాలా? అసలు నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు? ఏంటిది అర్థం లేకుండా? సారీ, నాకంతా రివర్స్ లో ఉంది. ఏదో తమాషగా నాలో నిషా నిషా అరీతిని వరస చిరుసెగల్లో తడిసా నవ వసంత జరిలో నీ మరింత మురిసా అటు ఇటు తేలక హాయ్ రామా శృతి మించిపోయే హంగామా నిజంగా ఇదేదో నీ మహిమా. వాట్? ఐస్ క్రీమా? 1 minute. నిన్నలాగా మొన్నలాగా తిన్నగానే నువ్వు లేవు, పక్కనిట్ట తోడు లేక ఒక్క అడుగు వెయ్యలేవు. ఊహల్లో రెక్కలొచ్చి తేలిపోతేరా తేలిపోకలా నువ్వు తూలిపోకిలా నీ అచ్చటైన ముచ్చటంత గుచ్చి గుచ్చి చెప్పుకోవే. చెప్పేది సరిగా ఇక చెప్పాలి గురిగా అని లిప్పేమో తెరిచా తిప్పేదో పరిచా ఏదో తమాషగా నాలో నిషా నిషా. హద్దు మీరి ముత్తులోకి జారిపోయి ఇంత వింత మాయదారి సంతగోల ఎందుకొచ్చే
ఇప్పుడెందుకే ఈ తిప్పలెందుకే నువ్వు పప్పులోన కాలు వేస్తే ఎప్పుడైనా ముప్పులేవే చేసేటి పనిని ఇక చెయ్యాలి పదని ఈ చేస్తే ఎదకి కథ ఇట్టాయి తుదకి ఏదో తమాషగా నాలో నిషా నిషా అరే ఇదేమి గొడవ పలు రకాల చొరవ సరి సమాన దిశగా నీ పదాలు పడవా అటో ఇటో తేలక హైరామా శృతే మించిపోయే హంగామా నిజంగా ఇదేదో నీ మహిమా హాయ్ రామా అసలు ఇంత అయోమయంగా ఎలా పుట్టేవాను అని దాని అర్థం కదా అన్నయ్య? కాదు, నేను నిన్ను నమ్ముతానను, లేకపోతే ఆఫీస్లో ఎవరికీ తెలియని సీక్రెట్ పాస్వర్డ్స్ నీకే ఎందుకు చెప్తాను అని అర్థం. అది థ్యాంక్ యూ సార్. నువ్వు తప్పు చేయవను, అది ఎలా ఉంటుందో కూడా నీకు తెలీదు, నాకు తెలుసు.